వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. మానవ శరీరం మందులమయం. ఈ మాట ఎందుకన్నాను అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యలతో రకరకాల మందులు వాడుతూ ఉంటారు. కానీ ఎటువంటి మెడిసిన్స్ కూడా 70 సంవత్సరాల వరకు వాడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు అంటున్నారు గోమాత సురేష్ గారు. అది ఎలా సాధ్యం? ఇప్పటి రోజుల్లో ఇది అసాధ్యమని చాలామంది వాదిస్తూ ఉంటారు. బట్ ఈయన మాత్రం సాధ్యం అంటున్నారు. అది ఎలాగో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గోమాత సురేష్ గారు. నమస్కారం అండి. సురేష్ గారు, ఏంటి గోమాత మీ ఇంటి పేరేనా లేకపోతే? అంటే ఫ్రెండ్స్ ఎక్కువ తిరుగుతుంటాము. అంటే డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్నాను. అంటే యోగా ఫీల్డ్, ఇంకా హార్డ్వేర్ కానీ, లేకపోతే ఆవులు కనుక. యోగా వాళ్ళందరూ ఏమంటారంటే ఆవులు కనుక తిరుగుతున్నాను కాబట్టి అది గోమాత సురేష్ అని అలా పేరు పెట్టారు. ఇంత చక్కగా వచ్చిందండి గోమాత. బిరుదాగా అయిపోయింది. ఆవులు కనుక తిరుగుతుంటాను, ఈ వైద్యం చేస్తుంటాం కాబట్టి గోమాత సురేష్ అని పేరు పెట్టారు. అయితే సురేష్ గారు, ఇప్పటి రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్రోలో చెప్పినట్లు ఎవరు కూడా మెడిసిన్స్ వాడకుండా పెరగడం అన్నది అసాధ్యం, కష్టం. కానీ మీరు అంటున్నారు 70 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి మెడిసిన్స్ వాడకూడదు, వాడకుండా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎలా అండి ఇది? అంటే ఆయుర్వేదంలో ఒక చిన్న పదం చెప్తాను. ఇష్టపడి ఏది తిన్నా కూడా అది ఔషధం. ఇష్టపడకుండా మనం ఏదైతే వేసుకుంటున్నారో అదంతా విషం. ఎంతమంది ఇష్టపడి టానిక్లు, టాబ్లెట్లు, ఇంజక్షన్లు వేసుకుంటున్నారు? లేదు కదా. అవన్నీ ఏమవుతుంది, విషపూరితంగా అయితే జరిగిపోతుంది. నేనేమంటున్నానంటే మనకు ఏదైతే ఔషధంలో ఉండే ప్రతి ఒక్క మూలిక, అది కూడా ఎలా వచ్చింది, మళ్ళీ నేచర్ నుంచి వచ్చింది. ఆ నేచర్ లో ఉండే ఐటమ్ ఏదైతే మూలిక మాలిక్యులర్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా రోగం తగ్గిపోతుంది కదా. రెండోది, అది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే ఆటోమేటిక్ గా రోగం తగ్గించడానికి ఈజీ అవకాశం ఉంటుంది. మనం ఈ రోజుల్లో ఏంటంటే టైం లేదు, ఎత్తుక్కునే టైం లేదు. అందరూ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్కి వెళ్ళిపోతున్నారు. ఆ సొల్యూషన్కి వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే మనం ఒకటి సెర్చ్ చేస్తే ఎన్ నెంబర్ ఆఫ్ అన్ని వచ్చేస్తున్నాయి. సరే, మనకి సూట్ అయ్యేదేదో మనకి తెలుసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో హేతు అంటారు, అంటే కారణం. ఆ కారణం మనం తెలుసుకున్నాం అనుకోండి సరిపోతున్న ఉద్దేశంతో చాలా వరకు రోగాలు ఏవైతే ఉన్నాయి, మాక్సిమం పెద్దవే ఉండవు, చాలా చిన్నవి ఉంటాయి. అవే చెప్తున్నానండి. అయితే మీరంటారు చాలా వరకు కూడా మనము న్యాచురల్ గా దొరికే వస్తువుల్ని మనం ఇంట్లో వాడుకోవాలి, అదే మన ఆరోగ్యానికి కూడా మంచిది అనేసి చెప్తూ ఉంటారు కదా. ఈ న్యాచురల్ అన్నది మన శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా ఉంచడంలో? అన్నిట్లో ఉపయోగపడుతుంటది. మన శరీరమే తయారైంది న్యాచురల్. అంటే ఇప్పుడు ఏది చూసినా కల్తీ అయిపోయింది అని అంటూ ఉంటారు కదా. మరి ఈ కల్తీ మయంలో మనకి ఇలా న్యాచురల్ గా దొరకడం అన్నది సాధ్యమే? దొరుకుతుందండి, ఎక్కడ దొరుకుతుంది. చాలా పెద్ద జడీబూటీలే దొరుకుతున్నాయి, పెద్ద నెయ్యే దొరుకుతుంది, ఇంకా అంతకు మించి ఇంకేముంది. అంటే మనం తయారు చేసుకునే ప్రతి ఒక్క వస్తువు మన చేతుల మీద అయితే, మనం కన్జ్యూమ్ చేసే ప్రతి ఒక్క వస్తువు మన చేతుల మీద అయితే అది మంచి ఔషధమే కదండి. అంటే ముందు ఒకప్పుడు ఏంటంటే ఔషధశాలలు ఉండేవి, ఇప్పుడు ఏమవుతుంది, అంత మందుల షాపులు వచ్చేసినాయి. ఔషధాలు ఏంటంటే రోగం రాకుండా ముందే ఉంచేది. ఇప్పుడు ఏంటి, మందుల షాప్ అంటే రోగం వచ్చిన తర్వాత వేసుకునే విధానం అయిపోయింది. ఏ ఒక్క మందు కూడా అది జస్ట్ కాంపోజిషన్స్ అండ్ మాలిక్యులర్స్, అందులో డ్రగ్స్ అందులో ఏర్పాటు చేయబడింది. నేనేమంటాను, అవే మనిషి తెలుసుకోండి. ఏదో ల్యాబొరేటరీలో టెస్టులు చేసేసి వాడేకునే బదులు కొంచెం హార్డ్గా, అంటే మనం ఇందాక అనుకున్న 70 సంవత్సరాల వరకు 70 సంవత్సరాలకు కష్టపడండి, మళ్ళీ నేచర్ సైడ్కి వెళ్ళండి, చాలా వరకు తగ్గుతున్నాయి. ఆ తగ్గేవేవో చెప్తున్నాను, అంతే సరిపోతుంది అంతే. అంటే 70 సంవత్సరాల లోపు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి పద్ధతులు మనం పాటించాలి? 3 అండి. మనిషికి 3 ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆకలి వేయాలి, తినేది అరిగిపోవాలి, నిద్ర పట్టాలి. ఈ 3 వల్లే రోగాలు వస్తాయి. మీకు ఆకలి వేయలేదు అనుకోండి, కంపల్సరీ ఇంటర్నల్ డైజెస్ట్ సిస్టమ్ ఏదో ప్రాబ్లం ఉంది. అండ్ మోర్ ఓవర్ బయటకు రాలేదు, అంటే జీర్ణమైంది బయటకు రాలేదు, ఎక్స్క్రీషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, ఇంటెస్టైన్ లో ప్రాబ్లం ఉంది, నిద్ర పట్టట్లేదు, న్యూరో సిస్టమ్ ప్రాబ్లం ఉంది. ఈ 3 జాగ్రత్తగా ఉంటే అందరికీ సెట్ అయినట్టు. ఈ 3 మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. నిద్ర క్వాలిటీ పెంచుతున్నాం, డైజెషన్ సిస్టమ్ పెంచుతున్నాం, ఆకలి గురించి అతనికి ఏమైతే అవసరం ఉంటుందో, ఏదైతే అతని సూట్ అవుతుందో అలాంటిది ఇస్తుంటాం. అంటే అందరికీ ఒకటే బాడీ సూట్ కాదు కదండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి, ఒక మార్కెటింగ్కి, ఒక లేబర్కి, ముగ్గురికి ఒకటే ఫుడ్ వెలిగిస్తాం, సెట్ కాదు. సో అలాంటిది ఇప్పుడు నేను కూడా ఏంటంటే, నువ్వు లేబర్ అయితే లేబర్ రిలేటెడ్ ఫుడ్ తినండి, నువ్వు ఒక సైంటిస్ట్, ఒక మార్కెటింగ్ గాయ అనుకున్నారు, లేకపోతే అట్లాంటి రిలేటెడ్ ఫుడ్ తింటే అన్ని సూట్ అవుతున్నాయి కదా, అన్ని రోగాలు సూట్ అవుతున్నాయి కదా. మనం అదే ఆలోచించుకుంటే చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పేసి వరుస పెట్టి తినేస్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి వెంటనే మనం మార్చుకుంటే డెఫినెట్లీ రోగాలు వస్తాయి. ఎక్కడో ఉండే సిమ్లా, డార్జిలింగ్ సిస్టంలో ఉండే ఆ కూలింగ్ సిస్టమ్ మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు డెఫినెట్లీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నడికి డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి.
అంటే మన లోకల్ వాతావరణం, మనం లోకల్ ఫుడ్ ఇవి మనకి చాలా మంచిది చాలా అంటారు. ఇంపార్టెంట్. అది కాలమాన ప్రకారంగా కంపల్సరీ. దాంట్లో మనం చేసే పని బట్టి. ఉమ్, అండ్ సీజనల్, రీజనల్ యాజ్ పర్ యువర్ లైఫ్ స్టైల్ అంటాం. ఉమ్, సీజనల్ ఫుడ్ అంటే మనం ఏదైతే సీజన్లో ఉన్నామో, అంటే 6 రకాల ఋతువులు ఉన్నాయి, 3 రకాల కాలాలు ఉన్నాయి, ఆ రకంగా మనం ఫుడ్ తీసుకోవాలి. ఉమ్, అండ్ రీజన్, మనకుండే రీజన్లో దొరికినవి మ్యాక్సిమం తింటే సరిపోతుంది. మనం బయట నుంచి ఏవి తెచ్చుకోకూడదు. ఉమ్, ఎందుకు ఇక్కడ పండట్లేదు, జస్ట్ క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే ఈ భూభాగంకి అది సూట్ అవ్వట్లేదు. ఉమ్, అండ్ మళ్ళీ దాని తర్వాత మనం చేసే పని బట్టి మనం తీసుకోవాలి. ఉమ్, మనం ఎట్లాంటి పని చేస్తే సాఫ్ట్ పనా, హార్డ్ పనా, అంటే ఫిజికల్గా చేస్తున్నామా, మెంటల్గా చేస్తున్నామా అని ఆలోచిస్తే దాని తగ్గట్టు ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది కదా. కొవ్వులు రావు, ఎల్డిఎల్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఉమ్. బ్యాక్ పెయిన్స్ ఏమి ఉండవు. అందుకే చెప్తున్నాను. అయితే సీజన్ పరంగా అన్నారు కదా, ఇప్పుడు సమ్మర్, మరి సమ్మర్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఉంటే ఆరోగ్యంగా ఉంటారు? 3 రకాల కాలాలండి: ఎండాకాలం, వర్షాకాలం, శీతకాలం. ఉమ్, ఎండాకాలంలో ఏమవుతుందంటే సూర్యుడు ఏంటంటే భూమి దగ్గర ఉండే శక్తి అంతా లాగేసుకుంటాడు. ఉమ్, అంటే చాలా దగ్గరగా అవుతుంటాడు కాబట్టి ఎక్కువ మొత్తం శక్తి ఏదైతే ఉందో భూమి మీద ఉంటుంది, భూమి మీద ఉన్న సకల ప్రాణాలతో వాటర్ లాగేసుకుంటాడు. ఎందుకు లాగేసుకుంటాడు? మజిల్స్ బాగా టైట్ అవ్వాలని మొత్తం అంతా లోపల నుంచి లాగేసుకుంటాడు. సరే, లాగేసుకున్న తర్వాత ఏమవుతుంది? ముక్కు ద్వారా, కంటి ద్వారా, మొత్తం బాడీలోని స్వేదరంధ్రాల ద్వారా మొత్తం అంతా లాగేసుకుంటాడు. ఉమ్, శ్వాసలో కూడా సూర్యుడు ఉంటాడు. ఉమ్, ఏమవుతుందంటే శ్వాస నుంచి వేడిగా లోపలికి వెళ్తే లంగ్స్లో ఇబ్బంది అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీర్ణ వ్యవస్థ, అంటే ఆ బ్రీతింగ్ రిలేటెడ్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్. ఉమ్, నీరు అందదు. చాలా వరకు ఇక్కడ ఏంటవుతుందంటే సాలిడ్ ఫుడ్ తినలేరు. పప్పు అన్నం మంచిగా అవన్నీ తినడం అవ్వదు. ఎక్కువ నీరు కావాలని అనడం, ఉమ్, లేకపోతే నిమ్మకాయ నీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఇట్లాంటివన్నీ తాగడానికి ఎక్కువ ఇష్టపడతాడు మనిషి. ఉమ్, ఇక్కడ వరకు ఆరిపోతుంది కాబట్టి ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, బాడీ ఇచ్చింగ్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఎందుకంటే నీరు లేదు కాబట్టి, ఉమ్, శరీరంలో ఎండిపోతుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంటాయి. ఇక నుంచి తలనొప్పులు ఎక్కువ స్టార్ట్ అవుతుంటాయి, ఉమ్, జ్వరాలు పెరిగిపోతుంటాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి, లూజ్ మోషన్స్ వస్తుంటాయి. ఇట్లాంటివన్నీ ఈ ఎండాకాలంలో ఎక్కువ జరుగుతుంటాయి. గ్రీష్మ ఋతువు అంటాం. సో జనరల్గా ఆలోచించండి, మనం ఏంటంటే ఒక ప్యాటర్న్కి అలవాటు పడతాం. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్, నైట్లో అంటే సాయంత్రం ఒక స్నాక్స్, నైట్ డిన్నర్ అనుకుంటున్నాం. ఇట్లా ఫుడ్ అనేది ఎక్కువగా సాలిడ్ రూపంలో వెళ్ళిపోయింది అనుకోండి, వాడికి ఈ సీజన్లో బాగా ఎండాకాలం సీజన్లో కొంచెం తెలియకుండానే వాడికి బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఉమ్, ఎందుకంటే వాటర్ రిలేటెడ్ ఎక్కువ లేదు కాబట్టి. అవును. సో దానికి మేము ఏం చేస్తామంటే 3 మార్చుతున్నాం: లిక్విడ్ డైట్ అండ్ సెమీ లిక్విడ్స్, సాలిడ్స్ అంటాం. ఉమ్, ఒక మార్నింగ్ బయటికి వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తి 60% ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ డైట్ తీసుకోమంటాం. ఉమ్, మజ్జిగ అన్నం కానీ, గంజి అన్నం కానీ. చిన్నప్పుడు మనం ఏం చేసామంటే కలిపోసేవాళ్ళం, అన్నం వార్చి కలిపోసాం. అవును. అట్లా హై B12 ఉంటుంది, ఫర్మెంటెడ్ అయింది, ప్రోబయోటిక్స్ చాలా ఎక్కువ ఉంటుంది, పులుసు పదార్థాలు. మనకి ఏంటవుతుందంటే సాయంత్రం 3 వరకు మళ్ళీ మీకు ఆకలేదు, దప్పిక ఉమ్, అవన్నీ. సో దాంతోపాటు కొంచెం అల్లం ముక్కలు వేస్తాం, సొంటి ముక్కలు, అల్లం ముక్కలు వేసి నిమ్మకాయ అన్ని పిండుకుంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే అవి ఆ టైప్ ఆఫ్ ఫుడ్ 60% లిక్విడ్, 30% ఆఫ్ సాలిడ్ ఉమ్, బాగా పిసుకొని తెల్లవారు తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి హై అమౌంట్ ఆఫ్ వాటర్ శరీరం ఉంటుంది, కళ్ళు తిరగడం కానీ, డిహైడ్రేటెడ్ సిస్టమ్ కానీ ఏమీ జరగదు. సరే, దాని తర్వాత మధ్యాహ్నం పూట సాలిడ్స్ అంటాం, అంటే పప్పు, తేట అన్నం కానీ, కొంచెం కూరలు కానీ, ఇవన్నీ మధ్యాహ్నం పూట మనం ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో అవి తీసుకోవాలి. ఉమ్, సాయంత్రం సెమీ లిక్విడ్స్ అంటారు. సెమీ లిక్విడ్స్ అంటే ఉప్మాలు కానీ, దోశలు కానీ, అంటే వాటర్ సగం ఉంటుంది, సాలిడ్ సగం ఉంటుంది. ఈ రకం ప్యాటర్న్ పెట్టుకునే వాళ్ళకి గ్రీష్మ ఋతువు అంతా నీట్గా వెళ్ళిపోతుంది. ఉమ్, అంటే సాగ్రిగేషన్ వాళ్ళకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, నాకు అవి తెలియదండి అన్నప్పుడు అన్నాన్ని మెత్తగా వేసుకొని ఎక్కువ చారు, లేకపోతే ఎక్కువ సాంబార్ కానీ, లేకపోతే పప్పు తేట కానీ, లేకపోతే గంజి కానీ ఇట్లాంటివి వేసుకున్నారనుకోండి, అది లిక్విడ్ అయిపోతుంది. అవును. అంటే నమిలి తినద్దు. నమిలి తినడం వల్ల ఏమవుతుందంటే సాయంత్రం కంపల్సరీ కాన్స్టిపేషన్ వస్తుంది. ఉమ్, వాటర్ కంటెంట్ పుట్టుకొని తాగేయాలి, ఎందుకంటే జీర్ణ వ్యవస్థ పెరగాలి కాబట్టి, ఎండలో ఉన్నారు కాబట్టి వాటర్ లిక్విడ్ గా కంటెంట్ తీసుకోవాలి. లిక్విడ్ కంపల్సరీ ఈ సీజన్లో తీసుకోవాలి. ఉమ్, అండ్ చిన్న పిల్లల వరకు వచ్చేస్తే వాళ్ళకి ఎక్కువ ఈ మజ్జిగ రిలేటెడ్లో అలవాటు చేయాలి, పెరుగు మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఉమ్, ఎందుకంటే పెరుగులో చాలా ఎక్కువ లాక్టిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వీడికి లోపలికి వెళ్ళేయాలగానే మత్తు బాగా పెరిగిపోతుంది. ఉమ్, అదే మజ్జిగ ఉందనుకోండి, జీర్ణ వ్యవస్థ, యూరిన్ సిస్టమ్ అంతా బాగుంటుంది, వాడికి ఎక్కడ ఇబ్బంది ఉంటుంది, కిడ్నీస్లో మొత్తం అంతా క్లీన్ అవుతుంటుంది. ఉమ్, ఈ రకంగా ఇస్తుంటాం. మోస్ట్లీ 2 విషయాలు చెప్తాయి ఎండాకాలం: చల్లగా ఉండేవి తినద్దు, చలవ చేసేవి తినండి అంటాం. ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది కానీ అది కానీ బాగా చలువ వేడి చేయదు, వేడి చలవ చేయదు. చేస్తుంది అంటారు. అంటే Yes. బాడీని చలవ చేసే పదార్థాలు తినండి, చల్లగా ఉండేది వద్దు. చల్లగా ఉన్నది ప్రతి ఒక్కడు కూడా మనకి ఇబ్బంది పెడతా ఉంటుంది. ఉమ్, చలవ చేసేది ఏమవుతుంది, ఈ 3 నెలలు 4 నెలలు హాయిగా వెళ్ళిపోతుంది. ఉమ్, అందుకని ఇప్పుడు చలవ చేసేవి ఏమేమి ఉన్నాయి జనరల్గా తీసుకుందాం అంటే సబ్జా గింజలు ఉంటాయి, ఉమ్,
బార్లీ సగ్గుబియ్యం. వాటర్ ఉంటాయి, అది కుండలో నీళ్ళు ఉంటాయి, ఉమ్, సగ్గు బియ్యం, సాబుదానా ఉంటుంది, ఉమ్, ఇంకా చెప్పుకోవాలంటే పాలు ఉంటాయి, కొబ్బరి నీళ్ళు ఉంటాయి, తాటి ముంజలు ఉంటాయి, రైట్. ఇవన్నీ వాటర్ చలవ చేసేవి. ఉమ్, ఇంకా నన్నారి అంటారు, షర్బత్లు వేసుకుంటారు, అవన్నీ చలవ చేసేవి. ఇవి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, ఉమ్, ఐస్ క్రీమ్లకి, కూల్ డ్రింక్లకి, లేకపోతే ఫ్రిడ్జ్ ఐటమ్స్కి వీటిని తక్కువ ప్రియారిటీ ఇస్తాయి. ఉమ్. ఈ 3 సీజన్లు వెళ్ళిపోతాయి కదా, ఈ 3 నెలల్లో ఉండే సీజన్ అంతా ఈజీ అయిపోతుంది. హ్యాపీగా గడిపేయచ్చు. అదొక్కటి అర్థం చేసుకోవాలి. ఇది చల్లగా ఉందా, నాకు ఇబ్బంది పెడుతుంది, ఉమ్, చలవ చేస్తుందా, శరీరాన్ని చలవ చేస్తుంది, శరీరం బాగుంటుందని ఒక ప్రయారిటీ. రైట్. సో ఫైనలీ ఏంటి అంటే 70 సంవత్సరాల పాటు మనము మెడిసిన్ వాడడం వాడకపోవడం పక్కన పెడితే ప్రజెంట్ జనరేషన్లో వచ్చేసి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సీజనల్ పరంగా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. సో దీని ప్రకారం మనం సమ్మర్లో కూడా ఇలా మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ 3 నెలలు అలా సాఫీగా హ్యాపీగా గడిపేయచ్చు. వెళ్ళిపోతుందండి, ఇబ్బంది లేదు. కానీ ఒకసారి డిహైడ్రేట్ అయింది అనుకోండి, న్యూరో సిస్టమ్స్ నెక్స్ట్ టైం వస్తుంది. అంటే అప్పుడులో ఉండదు, మర్చిపోవడం పెరుగుతుంటది, లేకపోతే కోపాలు ఎక్కువ పెరిగిపోతుంటాయి. అందుకు చలవ చేసేవాడు నిద్ర బాగా పడుకొని లేవడం ఈ సీజన్ ఇంపార్టెంట్. ఇంకా ఎక్కువ అవుతుందంటే ఎండాకాలం సెగ్గడ్లు వస్తాయి. అవును. సెగ్గడ్లు అంటే ఎక్కడెక్కడ వేడిగా కురుపులు వచ్చేస్తుంటాయి. దానికి పూర్వకాలం ఏం చేస్తారంటే చెవులకు దూది పెట్టుకొని మేడ మీద అరుగులో పడుకోవాలి అంటారు. అక్కడ ఏమవుతుంది, మేడ మీద 9 తర్వాత చలవ చేస్తుంది, అవును. చల్లగా ఉంటుంది, చలవ చేస్తుంటుంది, శరీరానికి ఆ వేడికి వెంటనే తగ్గుతుంది. మనం ఏసీ కూర్చుంటే గడ్డలు తగ్గవు. అంటే ఎందుకు పూర్వకాలం అంత నీట్గా ఉండేవారంటే వాళ్ళకి సైన్స్ తెలుసు. వాళ్ళు 7 రోజు కూడా డబ్బులున్నా కూడా సుఖాలకు వెళ్ళలేదు శరీరాన్ని, ఎప్పటి వరకు కష్టపడాలరా అనేవారు. ఆ పడిపోయిన తర్వాత నెక్స్ట్ బాడీ వెళ్ళిపోతుంది. ఇంకొక 30-40 సంవత్సరాలు చిన్న చిన్న మందులు వేసుకుంటే తగ్గిపోయేది. సో లేకపోతే ఏమవుతుందంటే ఇప్పటి నుంచే మనం అందుకు అలవాటు పడిపోతే, నేను అంటానండి, మీరు పని చేయొద్దంటే మీ శాలరీ నేను ఇచ్చేస్తానండి అంటే ఎలా ఉంటుంది, బద్ధకం వెళ్ళిపోతుంది. అంతే కదా. ఆ బద్ధకం వెళ్ళకుండా ఉండడానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయాలి. సో పనికి ఎప్పుడైతే బాగా పెంచామనుకోండి, ఇప్పుడు కష్టపడ్డాం, అప్పుడు 70 తర్వాత నుంచి ఇబ్బంది పడదు, పని లేదు, అప్పుడు సుఖపడచ్చు. అప్పుడు డెఫినెట్లీ సుఖపడచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గోమాత సురేష్ గారు. థ్యాంక్ యూ, నమస్కారం.